హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కమ్మని పాలకూర పప్పు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలానో మన ఇంట్లో ఆవకాయ పచ్చడి అనేది ఉంటుంది కాబట్టి ఈ పాలకూర పప్పు కాంబినేషన్ కింద ఆవకాయ పచ్చడి అలానే 2 పాపడాలు వేపి పెట్టుకున్నామంటే చాలండి. ఇంకా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. దానికి ఇంకేం అవసరం లేదు. ఈ పాలకూర పప్పు కోసం నేను ఒక టీ గ్లాసు కందిపప్పుని నీట్గా కడుక్కొని అందులోని కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలానే ఒక టమాటో కూడా కట్ చేసింది వేసుకున్నాను. దాంతోపాటుగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న పాలకూర కూడా వేసుకొని కొంచెం పసుపు కారము వేసి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి కుక్కర్లో. వచ్చిన తర్వాత దాన్ని దించుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం మెలుపుకోవాలి. పప్పుని మెలుపుకున్న తర్వాత ఇప్పుడు కావాలి అనుకుంటే చింతపండు పులుసు వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు పప్పు అలాగే తాలింపు పెట్టుకోవచ్చు. కానీ చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత మీరు తాలింపు పెట్టుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి